నమస్కారం అండి. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి సార్, నా వాయిస్ వస్తుంది కదా? మీ వాయిస్ వినిపిస్తుందండి నాకు. రైట్ సార్. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు విజయసాయి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్లో ప్రత్యేక బృందాలైతే సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు రండి, మీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పారు కదా. మరి 18వ తారీఖు వచ్చి మీకు ఏం తెలుసు ఏంటి? దీంట్లో మీకు రాజ్ కసిరెడ్డే ప్రధానంగా దీంట్లో కర్త కర్మ క్రియ అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా తెలుసు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు అనుకోకుండా ఇది 160 నోటీస్ ఇది అనుకోకుండా ఉండదు సార్. ఒక్కసారి ఆటో రొటేట్ చేసుకోరా, మీ ఫ్రేమ్ ఆటో రొటేట్. ఆటో బాగా కరెక్ట్ గా లేదా? ఆటో రొటేట్ చేయండి సార్. ఆటో రొటేట్. రైట్ కంటిన్యూ సార్, మాట్లాడండి. ఓకే రైట్. ఎందుకంటే మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా కూడా ఉన్నారు, మీకు అన్ని చట్టాల గురించి కావచ్చు, సెక్షన్ల గురించి కూడా చాలా క్లియర్ గా తెలుసు. చెప్పండి. అదే ఇప్పుడు ఈ స్కామ్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ సార్, అంతే కదా? లిక్కర్ స్కామ్ ఇది. అవునవును సార్. ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయిలు ఎవరు సంబంధికులు ఎవరు, సాక్షులు ఎవరు అని 3 లిస్టులు ఉంటాయి పోలీసుల దగ్గర. ప్రధాన ముద్దాయిలు ఎవరున్నారు, ఎవరు దీంట్లో ఎక్కువ లబ్ధి పొందారు, ఎవరి కుట్రకి కారణం అయ్యారు, మెయిన్ కాన్స్పరైట్ ఎవరు అన్నదాని మీద లిస్ట్ ఉంటుంది. ఈ కాన్స్పరైట్ కి దోహదం చేసిన, సహకారం చేసిన వాళ్ళు ఎవరు, అన్ని రకాలుగా ఉపయోగపడింది ఎవరు, ప్రభుత్వ పరంగా, వ్యవస్థాగరంగ పరంగా, సంస్థలు శాఖల పరంగా, అంటే గవర్నమెంట్ శాఖలు ఉంటాయి కదండి, ఈ సెంట్రల్ ఎక్సైజ్, ఈ శాఖల పరంగా ఎవరెవరు వీళ్ళకి సహకరించారు, దీంట్లో పాత్రధారులు ఎవరు అన్నది తప్పనిసరిగా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. అది బయట పెడతారా పెట్టరా, దాన్ని ఆధారంగా వేసుకుని ఈ విచారణ చేస్తారా లేదా, ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదా అన్నది అధికారుల శీలం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు ప్రధానంగా ఈ విజయసాయి రెడ్డి గారిని ఇవాళ పిలవడానికి కారణం 160 వాంగ్మూలం అంటారు దాని స్టేట్మెంట్. ఆయన ఒక సాక్షిగా దీంట్లో ఆల్రెడీ నమోదై ఉన్నాడు సార్. నమోదు కాకపోతే 160 స్టేట్మెంట్ తీసుకోవడానికి నోటీసులు ఏమి ఇవ్వరు. గతంలోనే ఈయన చెప్పారంటున్నారు. ఎక్కడ చెప్పారు? సిట్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి చెప్పారా, లేదా ఆయనంతటా ఆయనే ప్రెస్ని పిలిచి నాకు తెలిసిన విషయాల్లో చెప్తాను పోగొట్టా అని చెప్పారా, లేదా ఆయనే ఒక ఫిర్యాదుదారుడుగా ఇగో దీంట్లో కుంభకోణంలో నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, నాకు నేరస్తులు ఎవరో, కుంభకోణాన్ని తయారు చేసింది ఎవరో, ఈ స్కామ్ అంతా నాకు తెలుసు అని ఆయనంతటా ఆయనే పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పారా? ఇదంతా కూడా విచారణలో తేలుతుంది. ఈవేళ కేవలం ఆయన పిలిచింది ఆయనకి తెలుసున్న విషయాలు చెప్పమని. ఏది 160 కింద అంటే సాక్షి వాంగ్మూలం అంటారు దీన్ని. సాక్షి వాంగ్మూలం సాధారణంగా పోలీసులు ప్రతి కేసులోనూ కూడా ఎవరైతే సాక్షుల్ని ఉటంకించడం జరిగిందో, ఫిర్యాదుదారుడు కానీ, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఒక సాక్షిని విచారిస్తున్నప్పుడు అతను 4-3 పేర్లు చెప్తాడు. ఒక సాక్షిని కానీ, ఒక ముద్దాయిని కానీ, లేకపోతే కో అక్యూజ్డ్ కానీ, కంప్లిస్ కానీ చెప్తున్నప్పుడు దీంట్లో ఎవరన్నా అప్రూవర్ అయిపోతే వాడు కూడా పేర్లు ఉటంకిస్తారు. ఇగో బలానా వాళ్ళకి తెలుసు, బలానా వాళ్ళకి దీంట్లో అవేర్నెస్ ఉంది, జ్ఞానం ఉంది, బొగట్ట ఉంది వాళ్ళ దగ్గర అని. కాబట్టి అటువంటి వాళ్ళ పేర్లు కూడా వీళ్ళు రాసుకుని వీళ్ళకి నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ 160 స్టేట్మెంట్ ఇవ్వమని అడగడానికి పిలిచారు. ఆయన 160 స్టేట్మెంట్ ఇస్తారు, ఇవ్వాలి. ఆయన దగ్గర ఉన్న బొగట్ట, ఆయన తెలుసున్న నాలెడ్జి, ఇవో ఇప్పుడే చెప్తున్నారు కదా, ఇందాక వినిపించారు, సూత్రధారి పాత్రధారి అని. ఒక్కడే ఉంటాడా? అంతే కదా. సూత్రధారి పాత్రధారులు ఉండరు, అంతే కదా. సూత్రధారులు పాత్రధారులు ఉండరు. తీగ ఒకటే ఉంటుంది, లాగితే డొంక కదులుతుంది. తీగ లాగడం చాకచక్యంగా లాగాలి, తీగ తెగిపోకూడదు. సార్ ఒక్కసారి మధ్యలో వస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ అంటే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి సార్, అది ఎంతవరకు నిజమో మనం నిజమనట్లేదు. ఇందులో సాయిరెడ్డి కూడా గతంలో దీని లిక్కర్కి సంబంధించి డిస్టిలరీలను బెదిరించాడు, ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి, కొద్దిమంది మాట్లాడుకోవడం. సో ఒకవేళ ఈ సిట్ అధికారుల దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉండి ఉంటే, సాయిరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఉండి ఉంటే,
ఒకవేళ ప్రస్తుతం అయితే 160 కింద పిలిచారు, పిలిచిన తర్వాత అవి చూపించవచ్చా? మా దగ్గర ఇవి ఉన్నాయి, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందులో, సో మీకు ఈ నోటీస్ ఇస్తున్నాను, ఏంటి సమాధానం అని అడిగే అవకాశాలు ఉంటాయా అప్పుడు? సార్ మ్యూట్లో ఉంది ఒక్కసారి మ్యూట్లో ఉంది. రైట్, మీ వాయిస్ రావట్లేదు సార్, కట్ అయిపోయింది, మీ వాయిస్ రావట్లేదు. రైట్, ఒక్కసారి చెక్ చేస్తున్నారు సార్, వస్తాను నేను మళ్ళీ. రైట్, సాహెబ్ గారు ఏంటి అసలు అంటే ఇక్కడ వరకు